హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మనం మైదా పిండితో స్వీట్ గవ్వలు అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ అయితే మనము కావలసినంత మైదా పిండి అయితే తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మెత్తగానైతే కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్తో మంచిగా కలుపుకున్న తర్వాత మనం మెత్తగా పిండి అయితే కొద్దిగా గట్టిగా ఉండాలి. ఎందుకంటే మనం చెక్క పైన వేసేటప్పుడు చెక్కకైతే అంటకుండా గట్టిగానైతే మనమైతే పిండిని అయితే ఒత్తుకోవాలి. ఈ పిండి ఒత్తడానికి మనకి 10 నిమిషాలు అయితే పడుతుంది. సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకొని చేతికైతే కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మనమైతే పిండి అయితే చిన్న చిన్న ఉండలు అయితే వేసుకోవాలి. ఇవి చిన్న ముద్దలు మనం రెడీ చేసుకుంటే మనము గవ్వలు చేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. ఈ గవ్వలు చేసేటప్పుడు అయితే మనం పొడి పిండి అయితే పక్కకైతే పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడైతే వీటిని పేపర్ అయితే వేసి పేపర్ పైన కొద్దిగా పొడి అయితే చల్లిన నేను మైదా పిండి పొడి. తర్వాతనైతే చెక్క పైన అయితే కొద్దిగా ఆయిల్ రాసి లేకుంటే పిండి అయినా రాసి ఇట్లనైతే గవ్వలు అయితే నేనైతే రెడీ చేసుకుంటున్నాను. ఈ గవ్వలను అయితే మనమైతే అన్నీ ఒకేసారి అయితే చేసుకొని ఒక కాసేపు అయితే ఆరనిచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడైతే నేను కంచుల్లో ఆయిల్ అయితే పోసుకున్నాను. నేను చిన్నప్పుడు మా పిండి గవ్వలు చేస్తా అంటే నేను గవ్వలంటే నేను అష్టచెమ్మ ఆడుకునే గవ్వలు కావచ్చు అనుకున్నా. నాకు 11-12 ఇయర్స్ అప్పుడు. వీటిని నేను దగ్గర నుంచి చూసి తిన్నాకే నేను ఇవి తినే గవ్వలని నమ్మిన. అప్పుడు నాకు తెలియదు కదా చిన్న. ఆయిల్ అయితే బాగా హీట్ కానివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాతనే వీటిని అయితే వేసుకోవాలి. ఇవి వేసినాక 1 నిమిషం వరకు అయితే ఫుల్గా అయితే గ్యాస్ పెట్టుకోవాలి. తర్వాత అయితే చిన్నగా పెట్టుకొని మంచిగా మెల్లగా కాలనివ్వాలి. ఎందుకంటే లోపల కూడా మెత్తగా ఉడకాలి కదా, మెత్తగా ఉంటాయి కదా, అందుకే ఉడకాలి కదా. దానికోసం మనమైతే ఓపిక కొద్ది అయితే వీటిని అయితే వేయించుకోవాలి. ఇలా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఏం చేయాలంటే ఫస్ట్ టైమే మనకు మెత్తగా వస్తాయి. సెకండ్ టైం కూడా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ కొలత తెలియదు కదా ఎంత వేయాలో అని. ఇవి వేగిన తర్వాత అయితే ఒక గంజులో చక్కెర వేసుకొని ఆ చక్కెరలో ఒక చిన్న చాయ్ గ్లాసుడంతా నీళ్ళు అయితే పోసుకొని చక్కెరనైతే ఆకమైతే పట్టుకోవాలి. దీనికి ముదురాకం అయితే ఏం అవసరం లేదు, లేత ఆకం సరిపోతుంది. ఇలా లేత ఆకమైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలను అయితే ఇందులోనే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని కలుపుకొని పక్కకైతే ఒక ప్లేట్లో తీసుకుంటే మన టేస్టీ అయిన గవ్వలు అయితే రెడీ అవుతాయి.